రెండవ రోజు దేవి నవరాత్రులు. సో ఈ రోజు అయితే నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళలేదు, అందుకని చెప్పేసి ఈవినింగ్ అన్న పూజ చేసుకుని టెంపుల్కి వెళ్దామన్నట్టుగా సో సంధ్యా సమయంలో చక్కగా కుంకుమ పూజ చేశాను. సో ఈ రోజు అయితే నేను స్కై బ్లూ కలర్ సారీకి పింక్ కలర్ బ్లౌజ్ని పేరప్ చేశాను. ఆ తర్వాత ఫస్ట్ మేము ఇద్దరమే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ తర్వాత పిల్లలిద్దరిని కూడా రెడీ చేసి మేము నలుగురం కలిసి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఈ రోజు అయితే మేము కనకాపరమేశ్వరి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో అందులోనూ గుడి అంటేనే కలకలాడుతూ ఉంటుంది. సో దేవీ నవరాత్రులు కాబట్టి లైటింగ్స్ తో అండ్ పూలతో డెకరేషన్ తో చాలా బాగుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికల్లా ఈ రోజు అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా మన సబ్స్క్రైబర్ అయితే మీట్ అయ్యారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఆ తర్వాత గంటాలమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళాము, అండ్ అలాగే పక్కనే ఉన్న చిన్న కనికా పరమేశ్వరి టెంపుల్ కూడా వెళ్ళాము అనమాట. వామ్మో, ఈ టెంపుల్ చూడగానే అమేజింగ్ అనిపించింది. ఎందుకంటే ఈ భూ కైలాసానికి ఆ దేవతలు దిగొచ్చినట్టే అనిపించింది. అంతా బాగుంది. మొత్తం 300 kg ప్లాస్టిక్ కాటన్ ఫోమ్ తో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు నింపేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ వీడియోస్ లో కన్నా రియల్ గా వచ్చి దర్శనం చేసుకుంటే అంత బాగుంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో అదనమాట, చక్కగా దర్శనం చేసుకున్నాము, సబ్స్క్రైబర్స్ ని మీట్ అయ్యాము. థ్యాంక్ యూ.